దేశంలో ఓటర్ల జాబితా ప్రక్షాళనకు కేంద్ర ఎన్నికల సంఘం మరో కీలక అడుగులు వేసింది. మూడో దశ ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియకు ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా మొత్తం 16 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ మూడో దశ ఓటర్ల సవరణ చేపట్టనున్నారు. ఇక ఈ భారీ ఓటర్ల వెరిఫికేషన్ ప్రక్రియ కోసం దేశవ్యాప్తంగా 3,94,000 మందికి పైగా బూత్ స్థాయి అధికారులు రంగంలోకి దిగుతున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ప్రత్యేక స్కెడ్యూల్ను ఈసీ ఖరారు చేసింది. ఆంధ్రప్రదేశ్లో జూన్ 5వ తేదీ నుంచే ఈ ఎస్ఐఆర్ ప్రక్రియపై అధికారులకు శిక్షణ కార్యక్రమాలను ప్రారంభం కానున్నాయి. 2 రాష్ట్రాల్లోనూ ముసాయిదా ఓటర్ల జాబితా, తుది జాబితా ప్రకటనలకు సంబంధించి ఈసీ స్పష్టమైన మైలురాళ్లను నిర్దేశించింది. దీనిపై మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో కళ అందిస్తారు. రైట్ కళ, చెప్పండి. దాదాపు ఎలక్షన్ కమిషన్కి సంబంధించినటువంటిది కీలకమైనటువంటి ప్రకటన. ఎస్ఐఆర్కి సంబంధించింది 19 రాష్ట్రాలకు తో పాటుగా 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటిది ఎస్ఐఆర్కి సంబంధించినటువంటి ప్రక్రియలో భాగంగా నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణతో పాటు మిగతా రాష్ట్రాలు, అటు కేంద్రపాలిత ప్రాంతాలు, టోటల్ మనకు 16 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాలతో సహా ఎలక్షన్ కమిషన్ ఎస్ఐఆర్ ప్రక్రియకు కొరకు నోటిఫికేషను దాదాపు ఇప్పటి వరకు కూడా దాదాపు 10 రాష్ట్రాలకు సంబంధించింది కూడా పూర్తయింది. 3వ ఫేజ్లో భాగంగా ముఖ్యంగా 16+3 కేంద్రపాలిత ప్రాంతాలతో కలిసి నోటిఫికేషన్ విడుదల. దాదాపు దీనికి సంబంధించినటువంటిది ఇప్పటికే కూడా ఎలక్షన్ కమిషన్ అంటే ఎస్ఐఆర్ ప్రక్రియ ఎప్పుడైతే ప్రారంభమవుతుందో గత 4 నెలల క్రితంగా ప్రతి పార్టీని కూడా, అంటే అటు ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి కీలక వ్యక్తులతో కూడా ఎలక్షన్ కమిషన్ చాలా కీలకమైనటువంటి సమావేశాన్ని నిర్వహించింది ఢిల్లీ వేదికగా. అప్పుడు కూడా వారికి ఉండేటటువంటి ఏదైతే డౌట్స్ అనుకోవచ్చు, అంటే గ్రౌండ్ లెవెల్లో ఎలక్షన్ కమిషన్కి సంబంధించినటువంటిది వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి ట్రైనింగ్, తర్వాత ఏ విధంగా ముందుకు వెళ్లే విధంగా కూడా వారికి ఉన్నటువంటి అంటే ఏదైతే డౌట్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇక్కడ ఎలక్షన్ ఆఫీస్లో జరిగినటువంటి సమావేశంలో దాదాపు 2 గంటల పాటు సమావేశం జరిగింది. ప్రత్యేకంగా కొంత టీడీపీకి సంబంధించినటువంటి బృందం కూడా ఇక్కడ ఢిల్లీ వేదికగా వచ్చి ఎలక్షన్ కమిషన్తో ఎస్ఐఆర్ పైన ఉండేటటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి అనేక డౌట్స్ని కూడా నివృత్తి చేసుకున్నటువంటిది. అటు జనసేన పార్టీకి సంబంధించినటువంటి కీలకంగా ఉన్నటువంటి ఇటు నేతలు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఎలక్షన్ కమిషన్తో కూడా సమావేశం కావడం జరిగింది. ఎస్ఐఆర్ వల్ల చాలా, అంటే ఇంతకుముందు, అంటే ఇప్పుడంటే చాలా క్లారిటీ ఉంది ప్రజల్లో కొంత, అంటే ఏ విధంగా జరుగుతుంది, ఎందుకంటే గత 10 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఇది ఎగ్జాంపుల్గా చూశారు కాబట్టి. అప్పుడు కూడా జనసేన పార్టీ వచ్చి ప్రత్యేకంగా ఢిల్లీ వేదికగా కూడా ఎలక్షన్ కమిషన్తో చేసింది. అటు తెలంగాణకు సంబంధించినటువంటిది బీఆర్ఎస్ నేతలు కూడా ఈ విధంగా 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి నేతలు ఎలక్షన్ కమిషన్తో సమావేశం కావడము, ఎస్ఐఆర్కి సంబంధించినటువంటి వాళ్ళకి డౌట్స్ని కూడా వాటికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని తీసుకుంటాం. ఈ రోజు ఎస్ఐఆర్కి 2 తెలుగు రాష్ట్రాలతో పాటు మిగతా రాష్ట్రాలు దాదాపు 16 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించినటువంటిది కూడా నోటిఫికేషన్ ఎస్ఐఆర్ ప్రక్రియలో 3వ ఫేజ్లో భాగంగా ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. ముఖ్యంగా ఇందులో దాదాపు ఇప్పటి వరకు కూడా, అంటే బెంగాల్లో జరిగినటువంటి ఎలక్షన్స్లో కూడా ఎస్ఐఆర్ చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించింది. అందులో దాదాపు 91 లక్షలకు పైగా కూడా ఓట్లను కూడా ఎస్ఐఆర్ నుంచి కూడా ఏదైతే తొలగించినటువంటిది, ఓట్లను కూడా తొలగించినటువంటిది. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ కూడా దాదాపు అటు వైఎస్ఆర్సీపీకి సంబంధించింది ఒక వారం రోజుల క్రితంగా కూడా ఎస్ఐఆర్ ప్రక్రియ దీనికి సంబంధించినటువంటిది కూడా నోటిఫికేషన్ కూడా ఎలక్షన్ కమిషన్ నుంచి వాళ్ళకు ఉన్నటువంటి సమాచారం మేరకే ఇటు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా చాలా కీలకంగా ఇటు గ్రౌండ్లో కూడా చాలా కీలక సమావేశాలు నిర్వహించారన్నటువంటిది. ఎస్ఐఆర్ కూడా అమల్లోకి ఉంది. అంటే ఇటు పార్టీకి సంబంధించింది అనుకోవచ్చు, ప్రజలకు సంబంధించిన పార్టీకి నమ్మకంగా ఉండేటటువంటి వ్యక్తుల యొక్క ఓట్లు ఉన్నాయా, లేకపోతే ఏదైనా తారుమారయ్యిందా, వీటిపై ప్రతి ఒక్కరు కూడా దీనిపై అంటే ప్రతి నియోజకవర్గం అనుకోవచ్చు, ప్రతి ఏదైతే జిల్లా అనుకోవచ్చు, ప్రతి గ్రామంలో కూడా దీనిపై ఎక్కువగా కూడా దృష్టి పెట్టాలన్నది కూడా కీలకమైనటువంటి ఆదేశాలు ఇచ్చినటువంటిది వైఎస్ఆర్సీపీ. ఇటు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో కూడా ఎందుకంటే గవర్నమెంట్ ఉన్నటువంటి సమక్షంలో అటు అంటే ప్రతిపక్షాలు చాలా అలర్ట్గా ఉన్నటువంటిది బీఆర్ఎస్ పార్టీ, ఇటు వైసీపీ పార్టీ కూడా చాలా కీలకంగా కూడా దీనిపై వారి కార్యకర్తలకు ఇప్పటికే దిశానిర్దేశం కూడా ఆదేశాలు కూడా జారీ చేసినటువంటిది. మరొకటి ఇటు అంటే ఎలక్షన్ కమిషన్ ఏదైతే నోటిఫికేషన్ చేసింది, దాదాపు ఈ ఎస్ఐఆర్లో దాదాపు 3rd ఫేజ్లో 40 కోట్ల మంది కూడా దీనికి సంబంధించినటువంటి ఓటర్లు
చేర్చవచ్చు అన్నది ఎలక్షన్ కమిషన్కి సంబంధించినటువంటి ఒక అంచనా. థ్యాంక్ యూ కళ.